దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఎక్కువగా బోధించాడు. యేసు ప్రభు మొదట చేసిన ప్రసంగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ ప్రాముఖ్యమైన ఒక వచనం 6వ అధ్యాయం 33వ వచనం, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసుప్రభు చెప్పాడు. అంటే ఆయన శిష్యులు మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఎలా తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని వెతుకుతాం? ఎలా మనం యేసుప్రభు రాజ్యాన్ని వెతుకుతాం? చూడండి, యేసుప్రభు ఆయన రాజ్యాన్ని గురించి ఎక్కువగా బోధించాడు. అందుకే ప్రార్థన నేర్పుతూ శిష్యులు వచ్చి మాకు ప్రార్థన నేర్పండి అని అడిగినప్పుడు యేసుప్రభు వారితో ఇలా అన్నాడు, మా పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని. తండ్రి రాజ్యాన్ని వెతికేవారిగా, ఆ రాజ్యం కొరకు ప్రార్థన చేసేవారిగా ఆయన శిష్యులను యేసుప్రభు తయారు చేశాడు. ఈరోజు ప్రశ్న, ఆ రాజ్యాన్ని నేను ఎలా వెతకాలి? యేసుప్రభు మాటలో కొన్ని నేర్చుకుందాం. తండ్రి రాజ్యాన్ని, యేసుప్రభు రాజ్యాన్ని ఎలా వెతకాలి? మొదటిగా మన హృదయాల్లో యేసుప్రభువును రాజుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అని ఉంది. అంటే మన హృదయంలో ఒక సింహాసనం ఉందంట. ఆ సింహాసనం మీద యేసు ప్రభువును మనం కూర్చోబెట్టాలి. ప్రభువా, సమస్తం నీకు నేను అప్పచెప్తున్నాను ప్రభువా అని ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి. ఆ ప్రభుత్వంలోకి రావాలి. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ సంఘాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు ఏమి నమ్మరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోరు. వాళ్ళు ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటారు, కానీ ప్రభు అని ఒప్పుకోరు. ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోకపోతే సాతానే వారికి ప్రభువుగా ఉంటాడు. ఇది చాలా భయంకరమైన బోధ ఈ సంఘాల్లో బోధిస్తారు మనుషులు. క్రీస్తు మాత్రమే కాదండి, ఆయన ప్రభువు. ఆయన పేరు రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా పేతురు ఏమంటాడంటే, ఆయన్ను క్రీస్తుగాను ప్రభువుగాను తండ్రి చేశాడని. యేసు ప్రభువును మనం ప్రభువుగా ఒప్పుకోవాలి. అంటే ఆయన ప్రభుత్వం కింద, ఆయన మాస్టర్. హీ ఈజ్ ద మాస్టర్, హీ ఈజ్ ద లార్డ్. ఈజ్ హీ యువర్ కింగ్ ఈజ్ ద క్వశ్చన్. యేసు ప్రభువును మన హృదయంలో ఆయన రాజుగా కూర్చోబెట్టాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక గాడిద పిల్లనెక్కి యెరూషలేములోకి వస్తుంటాడు. జకరయ 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన ఆ ప్రవచనం, నీ రాజు దీనుడై ఒక గాడిదనెక్కి రక్షణను చేత పట్టుకొని యెరూషలేములోకి వస్తున్నాడనే ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు గాడిద ఎక్కి వస్తుంటాడండి. మనుషులు పాటలు పాడుతూ ఉంటారు, ఆయన ఆరాధిస్తూ ఉంటారు. పరిసయ్యులు అంటారు, ఆయనకు పాటలు పాడడం, ఆయన ఆరాధించడం ఆపమంటారు. అంటే యేసు ప్రభు అంటాడు, వీరు నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి అని అన్నాడు. యేసు ప్రభు నీకు రాజు అవుతే నువ్వు ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. పరలోకంలో కూడా యేసు ఆరాధింపబడతాడండి. జెహోవా విట్నెసెస్ అనే ఒక కల్ట్ ఉంటుంది. వీళ్ళంట యేసు ప్రభుకు ప్రార్థన చేయరు, ఆయన్ని ఆరాధించరు. కానీ మనం దేవుని వాక్యాన్ని పరిశోధించి చదివితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, మనం 4వ అధ్యాయంలోనేమో తండ్రి ఆరాధింపబడటం చూస్తాం. 5వ అధ్యాయంలోనేమో దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు ఆరాధింపబడటం చూస్తాం. 24 పెద్దలు వారు ఆయన ఎదుట సాష్టాంగపడి వారి కిరీటాలు ఆయన పాద సన్నిధిలో పారవేసి ఆయన ఆరాధిస్తారు. యేసు ప్రభు నీకు రాజా అని ప్రశ్న. యేసు ప్రభు నీకు రాజు అయితే ఏ భూరాజు కూడా నేను ఏమి చేయలేడండి. ఏ మినిస్టర్ కూడా నేనేం చేయలేడు.
ఏ ప్రభుత్వ అధికారి కూడా నేనేం చేయలేడు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు ప్రభుత్వంలో ఉన్నావు కనుక. యేసు ప్రభును మనం రాజుగా మన హృదయాల్లో కూర్చుండబెట్టాలి, ప్రతిష్ఠించాలి. మనం ఆయన్ని ఆరాధించాలి, నా ప్రభు అని ఆరాధించాలి. అలాగే ఆయనకు ప్రార్థించాలి. దొంగ సిలువలో మరణిస్తూ యేసు ప్రభు మరణించడం చూశాడు. చూసి ఈయన సాధారణమైన వ్యక్తి కాదని ఆయన గ్రహించాడు. ఈయనలో ఏ పాపం లేదని గ్రహించి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ రాజ్యంలో తిరిగి వచ్చినప్పుడు, అంటే ఈ దొంగ ఏం గుర్తుపట్టాడంటే యేసు ప్రభు నిరపరాధి అని. ఈ దొంగ ఏం గుర్తుపట్టాడంటే ఆయనకు వచ్చేది, ఆయనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు అని. కానీ యేసు ప్రభు అయితే ఏ పాపం ఎరగని పవిత్రుడని, ఆయన అనుభవిస్తుంది ఇతరుల శిక్ష అని ఈ దొంగ గుర్తుపట్టాడు. ఈయన రాజు అని, ఈయనకు రాజ్యములు మళ్ళీ స్థాపించబోతున్నాడని. ఈ దొంగ ఏమంటాడంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవని అంటాడు. అంటే యేసుప్రభు అప్పుడే జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఒక వ్యక్తి ప్రార్థిస్తే, ఆయన వైపు తిరిగితే అప్పుడే ఆయన రక్షింపబడతాడు. ఎందరైతే ఆయన్ను ప్రభు పేరు పిలుస్తారో, దే దట్ కాల్ అపాన్ ద లార్డ్ విల్ బి సేవ్డ్ అంటది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన వైపు తిరిగి ఆయన ఎందుకు ప్రార్థిస్తే చాలు, వాళ్ళు రక్షణలోకి వస్తారు. తండ్రి యేసు ప్రభు నామాన్ని అన్ని నామముల కంటే పైగా హెచ్చించాడంట. పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ ఆయన నామం కంటే గొప్ప నామం లేదని. ఆయన నామంలో ప్రతి మోకాలు వంగాలంట, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలంట. ఆయన రాజ్యాన్ని ఎలా వెతుకుతాం అంటే, మొదటిగా నీ హృదయంలో ఆయనను ప్రభువుగా నువ్వు కూర్చుండబెట్టు. అంటే సమస్తం, నీ కలిగిన సమస్తంలో ఆయనకు ప్రభుత్వాన్ని ఇవ్వు, ఆయన రాజుగా నువ్వు ప్రతిష్ఠించు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధించడం నేర్చుకో, యేసు ప్రభువుని ఆరాధించడం నేర్చుకో. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త యొక్క అధిపతి. ఆయన ఆరాధించడం నేర్చుకోండి, ఆయనకు ప్రార్థించడం నేర్చుకోండి. అప్పుడు యేసు ప్రభు నా రాజు అని మీరు చెప్పినట్లు. యేసు ప్రభు మన రాజు అయితే మనం అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడండి. ఆయన రాజ్యాన్ని మనం వెతికితే చాలు, ఇహలోక ఆస్తుల కంటే ఎక్కువగా ఆయన మనకు ఇవ్వగలడని మనం గ్రహించాలి. ఒకరోజు ఒక యవనస్తుడైన, ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలి? నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలి? యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ధర్మశాస్త్రాన్ని నువ్వు చేయమన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏం చేయాలని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు గుర్తు చేసి యేసు ప్రభు అన్నాడు, ఈ 5 ఆజ్ఞలు చెయ్యి నువ్వు అన్నాడు. చేయనప్పుడు ఆయన అన్నాడంటే, నేను బాల్యం నుంచే ఈ ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను అని అన్నాడు. అయితే యేసుప్రభు ఆ యవనస్తుడు యేసుప్రభును ప్రశ్నిస్తాడు, ఇంకా నాకు ఏం కొత్తగా ఉంది, వాట్ డూ ఐ ల్యాక్ అనే ప్రశ్నకు యేసుప్రభు జవాబు చెబుతాడు, నీ కలిగిందంతా అమ్మివేసి బీదలకిచ్చి నన్ను వెంబడించమంటాడు. ఈ మాట విన్న ఈ ధనవంతుడు మిగుల ఆస్తి పరుడు గనుక ఆయన ముఖము చిన్నబుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. అయితే పేతురు యేసుప్రభు వైపు తిరిగి ఏ ప్రశ్న అడుగుతాడు. ఏంటో తెలుసా? ప్రభువా, మీ కొరకు మేము అన్నీ వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేం వస్తుంది అని. చూడండి, దేవుని రాజ్యాన్ని వెతికే వారికి ఏమొస్తుంది అని పేతురు అడిగిన ప్రశ్నకు యేసుప్రభు ఒక ఉపమానం చెబుతాడు. అక్కడ 3 ఆశీర్వాదాలు యేసుప్రభు చెబుతాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నేను మళ్ళీ తిరిగి వచ్చి నా మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, అంటే యేసు ప్రభు 2వ రాకడలో ఆయన మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన వెంబడించిన ఆయన శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చొని వారు రాజ్యం వెళుతారని. నువ్వు యేసు ప్రభు శిష్యులు అయితే ఆయనతో కూడా రాజ్యం వెళుతావు, అంటే ఆయన అధికారం ఇస్తాడని. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని నువ్వు గుర్తించావు గనుక, ఆయన నువ్వు సేవించావు గనుక.
రెండవ ఆశీర్వాదం మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో యేసుప్రభు అంటాడు, నువ్వు తల్లినైనా, తండ్రినైనా, అన్ననైనా, అక్కనైనా, లేకపోతే భూములనైనా, ఆస్తులనైనా, వ్యాపారంనైనా, ఉద్యోగాన్నైనా వదిలిపెడితే నువ్వు 100 రెట్లు పొందుకుంటావు అని అంటాడు యేసుప్రభు. అంత మాత్రమే కాదు, నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. 3 ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం, ఆయనతో సింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళ్తావంట. రెండో ఆశీర్వాదం, 100 రెట్లు మీరు దేవుని కొరకు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 100 times. అంతేకాకుండా నిత్య జీవంలో ప్రవేశిస్తాం అని యేసుప్రభు చెప్పి అంటాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు, అనేకులు మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. మెనీ హూ ఆర్ ఫస్ట్ విల్ బి లాస్ట్ అండ్ మెనీ హూ ఆర్ లాస్ట్ విల్ బి ఫస్ట్. ఈ ఉపమానం ఆయన రాజ్యంలో ఆయన ఆశీర్వాదం ఏమిటో మనం తెలుసుకుందాం. వారిని పిలవటానికి ఉదయాన్నే వెళ్ళిపోయాడంట. వెళ్ళి ఉదయం 6ంటికి కొంతమంది మనుషులు కూలి కొరకు పనిచేయటానికి ఎదురు చూస్తున్న వారిని చూసి, మీకు రోజుకో దేనారం ఇస్తానని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట. వారిని ద్రాక్ష తోటలో పనికి పిలిచాడు. వారు పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ 9 గంటలకు వెళ్ళి ఈ ద్రాక్ష తోట యజమాని మళ్ళీ మనుషులను పిలిచాడంట. మళ్ళీ అదే పని 12ంటికి వెళ్ళాడంట. మధ్యాహ్నం వెళ్ళి, నా ద్రాక్షలో తోటలో పని చేయండి, మీకు సరి అయింది, నేను ఇస్తాను జీతం అని వారిని పిలిచాడంట. వారు కూడా పని చేయంగా మళ్ళీ 3ంటికి మళ్ళీ వెళ్ళాడట. మళ్ళీ వెళ్ళి కొంతమంది ఇంకా పని చేయకుండా ఊరికే నిలబడ్డ వాళ్ళని చూసి, మీరు ఊరికే ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అంటే, మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదయ్యా అంటే, రండి అని వారిని కూడా తీసుకొని వచ్చి ఆయన ద్రాక్ష తోటలో పనికి పెట్టుకున్నాడంట. మళ్ళీ 5ంటికి కూడా వెళ్ళాడంట. 5ంటికి ఉంటే 5ంటికి కూడా మనుషులను పిలిచాడంట. సాయంకాలం అయింది, 6 అయింది. 6ంటికి ఆయన జీతం ఇవ్వటం మొదలుపెట్టాడు. వీళ్ళు రోజుకు కూలికి పనిచేసే కూలీలు. ఈ కూలీకి సాయంత్రం జీతం ఇస్తారు. 6 గంటలకు మొదట ఆఖరిగా పనికి వచ్చిన వాడిని మొదలుపెట్టుకొని ఉదయాన్నే 6ంటికి స్టార్ట్ చేసిన వాడితో ఒక్కొక్కరికి ఆయన జీతం ఇవ్వడం మొదలుపెట్టాడంట. మొదట సాయంత్రం 5ంటికి మొదలుపెట్టిన వాడికి ఒక రోజు రావాల్సిన కూలి 1 దేనారం ఇచ్చాడంట. మళ్ళీ 3ంటికి పని చేసిన వాడు, 3ంటికి పని మొదలుపెట్టిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చాడంట. 12ంటికి మొదలుపెట్టిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చాడంట. అయితే ఈ 6ంటికి మొదలుపెట్టిన వాళ్ళరే, ఉదయాన్నే మొదలుపెట్టారే, వాళ్ళు అనుకుంటున్నారంట, అబ్బా మాకు ఎక్కువగా ఇస్తాడేమో అని అనుకుంటున్నారట. కానీ అందరికీ ఆ యజమానుడు 1 దేనారం ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఈ ఉదయాన్నే 6ంటికి మొదలుపెట్టిన వారు గునగడం, సనగడం మొదలుపెట్టారంట. మేము రోజంతా పనిచేసాం ఈ ఎండలో, మమ్మల్ని ఈ ఆఖరి వచ్చినోడితో సమానం చేసావా అని వారు గునిగారంట, సనిగారంట. అక్కడ యజమానుడు అంటాడంట, నా డబ్బుతో, నా ద్రవ్యంతో నేను ఇష్టం ఉన్నట్టు చేస్తాను, నీతో ఒప్పుకున్నది నీకు ఇచ్చాను కదా అని యజమానుడు ఆ వ్యక్తితో అన్నాడంట. అని ఈ ఉపమానం చెప్పి యేసుప్రభు అంటాడు, అనేకులు మొదటివారు కడపటివారు అవుతారని. సహోదరా, సహోదరి, నువ్వు మొదటివాడివో కడపటివాడు అవుతావో, దేవుని రాజ్యంలో యేసుప్రభు తిరిగి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవాలి. చాలామంది ఏదో రాబడి కొరకు, ఏదో లాభం కొరకు ప్రభువుని సేవిస్తారు. అలా ఉంటే నువ్వు కడపటివాడు అవుతావు. జాగ్రత్త. ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాలి.
యేసు ప్రభు ఆయన ఆత్మ ద్వారా మనకి ఈ 3 పాఠాలు నేర్పించునుగాక. మొదటి పాఠం ఏమిటంటే, ఆయన సంఘం, ఆయన పని ఒక ద్రాక్ష తోట లాంటిది. ఆ ద్రాక్ష తోటలో పనివారిని పిలుస్తున్నాడు ఆయన. సహోదర సహోదరి, దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఇంట్లో అంటే సంఘములో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. చూడండి, ఆ ద్రాక్ష తోట యజమాని ఉదయాన్న 6ంటికి వెళ్ళాడంట. కొంతమంది పనులు వచ్చారు, పని చేస్తూ ఉన్నారు. ఇంకా పని చాలా ఉంది. అందుకే మళ్ళీ 9ంటికి వెళ్ళాడు. ఇంకా కొంతమందిని తీసుకొని వచ్చి పనిలో పెట్టుకున్నాడు. సగం రోజు అయిపోయిందండి. ఇంకప్పటికి పనునైనా కూడా ఆయన అరే ఇంకా పని ఉంది కదా అని 12ంటికి కూడా వెళ్ళి మనుషుల్ని మళ్ళీ కూలికి రమ్మన్నాడు. ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి రమ్మన్నాడు. మళ్ళీ 3ంటికి వెళ్ళాడు, మళ్ళీ 5ంటికి వెళ్ళాడు. ఎందుకు? దీంట్లో ఏం నేర్చుకోవచ్చు అంటే, యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, దేవుని ప్రతి బిడ్డను, క్రీస్తు రక్తంతో కనబడిన ప్రతి ఒక్క క్రైస్తవుని యేసు ప్రభు ఆయన రాజ్యంలో ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. పని లేకుండా ఊరికే నిలబడే వారిని చూసి ప్రభు అంటాడు, మీరు ఎందుకు ఊరికే నిలబడ్డారు అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు అంటారు, మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదయ్యా అంటే, మీరు రండి అన్నాడు. సహోదర సహోదరి, పని లేకుండా ఊరికే ఉండటం యేసు ప్రభుకి ఇష్టమే లేదు. ప్రతి ఒక్కరూ ఆయన కొరకు పని చేయాలని. నువ్వు యేసు ప్రభు దాసుడు అవుతావా, దాసురాలు అవుతావా? నిన్ను ఆయన ద్రాక్ష తోటలోకి పిలుస్తున్నాడండి పని చేయమని. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏముందంటే, కోత విస్తారం, పనివారు కొందరేనంట. అప్పుడు కోత యజమానికి ప్రార్థన చేయండి అని అంటాడు. ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ దట్ హీ మే సెండ్ లేబరర్స్. సంఘాల్లో ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీ కొరకు పని చేసేవారిని మీరు లేవనెత్తండి ప్రభువా. సువార్త చెప్పేవాళ్ళు లేరయ్యా, నీ కొరకు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు, పాటలు పాడేవాళ్ళు లేరు, సాక్ష్యాలు చెప్పేవారు లేరు, ఇతరులకు సువార్త చెప్పేవాళ్ళు లేరు. వారి ఉద్యోగాలలో సాక్షులుగా ఉండేవారిని లేవనెత్తవా ప్రభువా. వారి కాలేజీల్లో సాక్ష్యం చెప్పేవారిని లేవనెత్తవా ప్రభువా. ఈ గ్రామాలలో సువార్త చెప్పేవారిని నీవు లేవనెత్తవా ప్రభువా అని మనం వీ హ్యావ్ టు ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. తోట యజమానికి అలాగే మనం ప్రార్థించాలి. ప్రభువా, అనేకులను లేవనెత్తు ప్రభువా అని. నేను పని చేస్తున్నాను కదా అని నువ్వు సంతోషపడకూడదు. నువ్వు సంతోషపడుతూ ఇతరులను నువ్వు ప్రోత్సహించాలి పని చేయటానికి. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులను సోమరులుగా తయారు చేయలేదండి, పనివారిగా తయారు చేశాడు. క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన తోటలో పని చేయటానికి, ఆయన ఇంట్లో పని చేయటానికి ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడతావా? మీరు అడగచ్చు, నేనేం పని చేయాలండి అని మీరు అడగచ్చు. నాకేం పని లేదే అని అంటే, ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? నువ్వు తోట యజమానిని అడగాలి, ఈ తోటమాలని అడగాలి. ఇప్పుడు ఇంటి యజమానుడు కదా వారిని కూలికి పిలిచింది, పనికి పిలిచింది. వారు పనికి వెళ్ళి ఆ ద్రాక్ష తోటలోకి వచ్చిన తర్వాత యజమాని అడుగుతారు ఏం చేయాలని. కొంతమంది గుంటలు దవ్వమంటాడు, కొంతమందినేమో నాటమంటాడు, కొంతమంది నీరు పోయమంటాడు, కొంతమందినేమో రాళ్ళు పాతమంటాడు, దాని మీద ఒక బార్బ్డ్ వైర్, ఒక వైర్ను పెట్టమంటాడు, దాని మీద ఆ ద్రాక్షావళిని పంపించమంటాడు. అప్పుడే ద్రాక్షాలు మంచిగా గుత్తులు గుత్తులుగా కింద కాస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తాడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. 1 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే. అంటే వరాలు అనేకం ఉన్నాయని. దెర్ ఆర్ వేరియస్ గిఫ్టింగ్స్. ఒకరికి ఒక వరం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో వరం ఉంటుంది. ఆ వరాన్ని ప్రభు కొరకు వాడాలి. 5వ వచనం ఏం చెబుతుందంటే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే.
కృపావరములు వేరంట, పరిచర్యలు వేరంట. దేర్ ఆర్ వేరియస్ మినిస్ట్రీస్. కొన్ని ట్రాన్స్లేషన్లో సర్వీసెస్ అని ఉంటుంది. చాలా మినిస్ట్రీస్ ఉన్నాయండి. వాక్యం చెప్పే మినిస్ట్రీ ఒకటే కాదు, పాటలు పాడే మినిస్ట్రీ ఒకటే కాదు, వాయిద్యాలు వాయించే మినిస్ట్రీ ఒకటే కాదు. బయట సువార్త ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలి, శిష్యులుగా తయారు చేయాలి, ఆయన కొరకు ఈ మందిరాలు కట్టించాలి, మనుషులను పోగు చేయాలి. ఏదో ఒక పని మనకు ప్రభు అప్పగించిన పని. 6వ వచనం ఎలా ఉంటుందండి? నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. నానా విధములైన కార్యాలంట, యాక్టివిటీస్. దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్, దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్, దెర్ ఆర్ మెనీ మినిస్ట్రీస్, దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. గిఫ్టింగ్ వేరు, మినిస్ట్రీస్ వేరు, యాక్టివిటీస్ వేరు. ఏ గిఫ్ట్ ప్రభువా నాకు ఇచ్చిన, ఏ కృపావరం నాకు బోధించు ప్రభువా, ఏ మినిస్ట్రీలో ఈ కృపావరాన్ని వాడాలో నాకు బోధించు ప్రభువా, ఏ కార్యం చేయటానికి నేను వాడబడాలో నాకు చూపించు ప్రభువా అని అడిగితే తప్పకుండా మీ సంఘ పెద్ద దగ్గరికైనా మీ కాపరి దగ్గరికైనా వెళ్ళి మీరు అడగాలి, నేను సంఘంలో ఏం చేయాలి. ఆయన మీతో ప్రార్థన చేసి ఈ పని చేయంటే మీరు తప్పకుండా ఆ పని చేయాలి. నువ్వు అప్పుడు ప్రభువుకు పనికొచ్చే పాత్రగా ఉంటావు, లేకపోతే పనికిరానోడిగా ఉంటావు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, దేవుని రాజ్యంలో యేసు ప్రభు ఉపమానాలు ఇచ్చాడంట, బహుమానాలు ఇచ్చాడంట. ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానంలో ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి ఒక తలాంతు ఇచ్చాడంట. ఈ బహుమానాలు తలాంతులు ఇచ్చాడంట. 5 తలాంతులు కలిగిన వాడు 5 మళ్ళీ చేశాడంట. అంటే వాడాడు వాడు. ఇంకా 2 తలాంతులు కలిగిన వాడు వెళ్ళి దాంతో ఇంకా 2 సంపాదించాడంట. ప్రభువా నీ ఆస్తి తీసుకో అని ఇచ్చాడంట. ప్రభు మనకిచ్చింది ఆ కృపావరం, ప్రభు ఆస్తి, ప్రభు ఇచ్చే బహుమానం. మనం దాన్ని ఎలా వాడతామో అది మనం ప్రభుకి ఇచ్చే బహుమానం. గుర్తుపెట్టుకోండి, ద టాలెంట్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ యూ, బట్ హౌ యూ యూజ్ ఇట్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్. తలాంతు ప్రభు ఇచ్చే బహుమానం, కానీ నువ్వు ఎలా వాడతావు దాన్ని, అది నువ్వు ఇచ్చే బహుమానం. ప్రభు నువ్వు ఇచ్చిందాన్ని నేను నమ్మకంగా వాడించు. చూడండి, నువ్వు ప్రభు పనిలో ఉన్నావా? ఆయన కొరకు ఆయన సంఘంలో వాడబడుతున్నావా? ఆయన పొలములో వాడబడుతున్నావా? ఒక రాజుండేవాడంట యూరోప్లో పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా, ఫ్రాన్స్ వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు కట్టిస్తారు వాళ్ళు. అయితే ఒక రాజు ఇది ఏదో కట్టు కథ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. ఆయన అన్నాడంట, నేనే మందిరాన్ని కట్టించాలి, నా ఆస్తితో ఎవ్వరూ ₹1 కూడా ఇవ్వటానికి వీల్లేదన్నాడట. అని ఈ రాజ్య కట్టిస్తున్నాడట. కట్టిస్తుంటే ఆయన ఆ పెద్ద మందిరం కట్టించి ఆ మందిరం ముందు ఆయన పేరు పెట్టుకోవాలనుకున్నాడంట. అయితే ఈ రాజు కలబడిందంట. ఈ కలలో పరలోకం నుంచి ఒక మంచి దేవదూత దిగివచ్చి అక్కడ మంచి మందిరం కట్టబడి ఉంటే ఆ చర్చ్కి ముందు, ఆ చర్చ్ బిల్డింగ్కి ముందు ఆ రాజు పేరు కొట్టేసి ఇంకో స్త్రీ పేరు రాస్తున్నాడంట. ఎవరు? ఒక దేవదూత. అయితే ఈ కలబడిన తర్వాత రాజు లేచి అబ్బా ఇదేం కళ అనుకొని బాధపడ్డాడంట. మళ్ళీ మరుసటి రోజు కూడా అదే కలబడుతుందంట. అయితే ఈసారి ఆ దేవదూత వచ్చి ఆయన పేరు కొట్టేసి ఒక స్త్రీ పేరు రాస్తే ఆ పేరు గుర్తుపెట్టుకున్నాడు ఆయన. రాజు లేచి ఆయన ఉదయాన్నే ఆయన కోర్టులో ఉన్న ఆయన మంత్రులను అడిగాడంట, మన రాజ్యంలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ పేరు ఇది, ఎవరు ఆ స్త్రీ? ఆయన తీసుకురండి అన్నట్టు. తీసుకురండి అంటే ఒక బహువృద్ధురాలైన ఒక స్త్రీని తీసుకొని వచ్చారంట. ముసలావిడ పాపం రాజు ముందు నిలబడ్డది. అప్పుడు ఆయన హృదయంలో అనుకున్నాడు, ప్రభా ఇదేంటి, నేను పెద్ద చర్చి కట్టిస్తున్నాను, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాను, దాని మీద నా పేరు రాసుకుందాం అనుకుంటే నువ్వు నా పేరు కొట్టేసి ఈ స్త్రీ పేరు ఎందుకు రాసావు అని ఆయన హృదయంలో అనుకున్నాడంట. ఈ పెద్ద ఆవిడని అడిగాడంట, అమ్మా నువ్వు ఏం చేసావు,
ఈ చర్చ్ కొరకు నాకు ఒక మాట చెప్పు, ఈ బిల్డింగ్ కట్టడానికి నువ్వు ఏం చేసావు నాకు చెప్పు అని అడిగాడంట. అంటే అయ్యగారు, రాజుగారు నన్ను క్షమించాలి, నా దగ్గర ఇవ్వడానికి ఏ ధనము లేదయ్యా, నాకు ఏ ధనం లేదు, కానీ నా హృదయం లేదు, ప్రభు నీ రాజ్యం కొరకు నేను ఏదైనా ఒకటి చేయాలి అంటే ప్రభు ఏమి చూపించాడంటే, ఇదిగో రాజు గుర్రాలున్నాయే, గడ్డి మోసే ఈ గుర్రాలకు నువ్వు మేత పెట్టమన్నాడు ప్రభు. నేను అందుకే రాజా నీ గుర్రాలకు నేను మేత పెడుతున్నానయ్యా, అంతే నేను చేసింది, నా ప్రభు అయిన యేసు ప్రభుకు చేయాలని నాకు ఆశ ఉందంతే అని ఆ స్త్రీ చెప్పిందంట. అప్పుడు రాజు అన్నాడంట, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, ప్రభువు నువ్వు చేసే నీ పనిని అంగీకరించాడు అని రాజుకు వచ్చిన కళ ఆ స్త్రీకి చెప్పాడంట. ఆమె ఎంతో సంతోషపడి ఇంటికి వెళ్ళిందంట. ఎందుకు ఈ కథ చెప్తున్నా అంటే, ఇదేదో కథ కాదు, కట్టు కథ కాదండి, నిజంగా యూరోప్లో జరిగిన విషయం. ఈయన అనుకున్నాడు ఆయన పేరు పెట్టుకోవాలనుకున్నాడు. చాలామంది వారు పేరు కొరకు పనిచేస్తారు, అలాంటి పేర్లు ఉండవు పరలోకంలో, గుర్తుపెట్టుకోండి. ప్రభు కొరకు నేను చేయాలనుకున్న వారిని ప్రభు బహుగా హెచ్చిస్తాడు. రెండవ పాఠం యేసు ప్రభు చెప్పేది, మనం ఒక జీతం కొరకు పని చేయకూడదు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఈ ఉపమానం ఉంటుంది. ఈ ఇంటి యజమానుడు ఉదయాన్నే వెళ్ళి 6ంటికి వెళ్ళినప్పుడు కొంతమందిని వచ్చినప్పుడు ఆ పనివారితో రోజుకో దేనారం ఇస్తానని ఒప్పుకొని వారిని పిలుస్తాడంట. మరికొందరు అయితే 9 మళ్ళీ వెళ్ళి 9ంటికి పిలుస్తాడు. వారు జీతానికి ఒప్పుకోరు. ఏమంటాడో తెలుసా యజమానుడు, ఏది సరే అది ఇస్తాను రండి. వారు వెళ్ళి చాలే, ఆయన రోజుకి రావాల్సిన కూలిలో 3వ భాగం ఇచ్చినా చాలు అనుకుంటారు, 3/4 ఇచ్చినా చాలే అనుకుంటారు. మధ్యాహ్నం వెళ్ళేవారు, మధ్యాహ్నం సగం రోజు అయిపోయిందయ్యా, ఆయన ఎంత ఇచ్చినా చాలే అని అనుకుంటారు. 3ంటికి వెళ్ళేవారు, వాళ్ళు ఏమనుకుంటారు, 3 గంటలే కదా మనం పనిచేసేది, ఆయన కొంచెం ఏదో ఇచ్చినా నా కుటుంబానికి ఆహారం ఉంటుందిలే అనుకొని వాళ్ళు పనికి వెళ్ళారు. 5ంటికి పని చేసే వాళ్ళు 1 గంట సేపు మాత్రం పని చేస్తారు. వాళ్ళు అనుకుని వచ్చు, రాజు వారికి ఏం నేను ఇస్తాను ఇంత ఇస్తానని ఏం ఒప్పుకోలేదు, ఈ యజమానుడు ఏం ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే మీకు సరి అంత ఇస్తాను రండి అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు, 1 గంట సేపు ఆయన ఏమి ఇచ్చినా కూడా రేపు పనులు గుర్తుపెట్టుకొని రేపు పనికి పిలిస్తే చాలే నాకు పని ఉంటుంది అనుకొని కూలి వాళ్ళు వచ్చిండొచ్చు. సహోదరి ఎందుకు చెప్తున్నానంటే, మొదట 6ంటికి మొదలుపెట్టిన వారు మాత్రమే జీతం అడిగారు. ఆయన 1 దేనారం ఇస్తాను మీకు అని అన్నాడు, ఒప్పందం చేసుకున్నారు. అదే 9ంటికి వచ్చిన వాళ్ళు, 12ంటికి వచ్చిన వాళ్ళు, 3ంటికి వచ్చిన వాళ్ళు, 5ంటికి వచ్చిన వాళ్ళు ఏ ఒప్పందం చేసుకోలేదు. సహోదరి నువ్వు దేవుని రాజ్యంలో దేవుని కొరకు పనిచేస్తే నాకు ఇది కావాలి ప్రభువా, నువ్వు నీకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను నా మొదటి జీతం నీకు ఇస్తాను, ప్రభువా నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు ఇస్తాను. ఇలా బిజినెస్లు చేస్తారండి దేవుడితో. అలాంటి బిజినెస్లు ప్రభువుతో చేయొద్దు మనం. ప్రభువా నాకు ఇది ఇస్తే నేను ఇస్తాను. చాలామంది బైబిల్ అలా చేశారు, వాళ్ళు పొందుకున్నారు తప్పకుండా. ప్రభుని అడిగితే తప్పకుండా పొందుకుంటారండి. అలా బిజినెస్ చేసిన వాళ్ళు ఏమైందో తెలుసా, వాళ్ళంతే పొందుకున్నారు. ఇప్పుడు చాలామంది కూడా ప్రభువా నాకు ఇది ఇస్తే నేను ఇస్తానంటారు ప్రభుకి. నాకు ఉద్యోగం ఈ ప్రభువా 2 జీతాలు నీకు ఇస్తానండి అంటే ఆయనకు డబ్బులు అవసరం, నీ జీతం అవసరం ఆయనకి, నీ హృదయం ఆయనకు అవసరం, నీ డబ్బులు ఆయనకు అవసరమా? ప్రభువా నువ్వు నాకు ఒక పెద్ద ఇల్లు ఇస్తే ఎవరైనా మీ సేవకులు మా ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెడతాను ప్రభువా. నేను చేసుకోకూడదు. ఎందుకు మనం ఆయన పని చేయాలి తెలుసా? ఆయన కొరకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడయ్యా, ఉచితంగా ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకే మనం ఆయన పిల్లలమని జీతం కొరకు పని చేయకూడదు. చాలామంది ఇప్పుడు మినిస్ట్రీలకు ఎందుకు వస్తారో తెలుసా? డబ్బుల కొరకు వస్తారు. అమెరికా నుంచి ఎవరైనా డబ్బులు పంపిస్తారేమోనని చాలామంది, నాకు కూడా చాలా కాల్స్ వస్తాయండి, మేము మీతో పని చేస్తాం, మీరేమో నాకు జీతం ఇస్తారా, సపోర్ట్ చేస్తారా? చాలామంది వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఏదో ఉద్యోగం కొరకు, డబ్బులు సంపాదించుకోవాలంటే ఏదో ఉద్యోగం చూసుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయండి. కానీ సేవ మాత్రం డబ్బుల కొరకు చేయకూడదు. డబ్బుల కొరకు చేస్తే నువ్వు అమ్ముకున్నట్టే. కానీ నువ్వు ఒప్పందం చేయకుండా ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేసావు అనుకోండి, అప్పుడు మీరు అనొచ్చు, అయ్యా నాకు పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా ఇల్లు ఎట్లా నడవాలి,
నేను ఇల్లు కట్టించుకోవాలి, నేను ఇంట్లో ఉండాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు మొదట వెతికితే సమస్తాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీకు ఇల్లు అవసరం, అది నీ అవసరత కాదా? నీకు ఆహారం అవసరం, అది నీకు అవసరత కాదా? నీకు పిల్లలు అవసరం, నీ కుటుంబం అవసరం, వారిని పోషించడం అవసరం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఆయన సమస్తాన్ని నీకు ఇస్తాడని నువ్వు గ్రహించాలి. అదే విశ్వాసం అంటే. అదే విశ్వాసంతో ఆయన్ని సేవించడం అంటే. గొప్ప దైవజనులు ఉన్నారండి. సాధు సుందర్ సింగ్ గారని, భగత్ సింగ్ ఏంటి, ఈ గొప్ప దైవజనులు యేసన్న గారేంటి, వీళ్ళందరూ కూడా ఏదో డబ్బులకు సేవ చేయలేదు. చాలామంది ఇప్పుడు డబ్బులకు ఆశపడి సేవ చేస్తున్నారు, పేరు ఆశపడి సేవ చేస్తున్నారు. ప్రభువా నాకు ఇది ఇవ్వు, నేను ఈ పని చేస్తాను, నాకు నెలకు 25,000 ప్రభువా, అప్పుడు చేస్తాను. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడంట. ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రభు ఆయన సేవకు పిలుస్తున్నాడంట. అయ్యా నువ్వు నా సేవకురా అంటే, ప్రభు నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఉంది ప్రభువా, నేను 20 ఏళ్ళు పనిచేస్తానయ్యా, 20 ఏళ్ళు పనిచేస్తే దాని తర్వాత నాకు 7,000 జీతం వస్తుందయ్యా, 7,000 పెన్షన్ వస్తుందయ్యా, 20 ఏళ్ళు పనిచేస్తే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను, అప్పుడు నేను సేవ చేస్తాను. 20 ఏళ్ళు ప్రభు ఓపిక పట్టాడు. ఈయన 20 ఏళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేశాడు. కానీ 21వ ఏట కూడా ఆయన రిజైన్ చేయకుండా పని చేస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన గుర్తు చేశాడంట, చూడు నేను నా సేవకు పిలిచానే, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టమన్నాను కదా, నువ్వు అన్నావు 20 సంవత్సరాలు నేను పనిచేసిన తర్వాత 21వ సంవత్సరం వస్తానన్నావు, ఇది 21వ సంవత్సరం అని గుర్తు చేశాడంట. అయితే ఆయన కూడా అన్నాడంట, ప్రభువా నాకు ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వవా అంటే ఆయనకు ఒక రోగం వచ్చిందంట, జబ్బు వచ్చిందంట. జబ్బు వస్తే మంచం మీద పడ్డప్పుడు ప్రభు గుర్తు చేశాడంట, చూడు నేను నీతో మాట్లాడుతున్నాను, నీ ద్వారా అనేకులను రక్షించుకుంటాను, నువ్వు డబ్బుల కొరకు పని చేయొద్దు, నీకు కావాల్సినంతా నేను చూసుకుంటాను అన్నాడంట. ఆయనకు అప్పుడు 20,000 జీతం వచ్చేది. ఇది చాలా ఏళ్ల కిందట. 20,000 అంటే చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. అయితే ఆయన మంచం బట్టి ఉన్నప్పుడు ప్రభా నీ సేవ చేస్తాను, నన్ను బ్రతికించు ప్రభా అని అడిగాడంట. అంటే ప్రభు ఆయన బాగు చేశాడు. బాగు చేయగానే ఆయన ఆఫీస్కి వెళ్ళి రిజైన్ చేశాడంట. రిజైన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుంచి. ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ మొదటి నెల ఆయనకు ఎంత డబ్బులు ఇచ్చాడు ప్రభు అంటే, ఆయన ఉద్యోగంలో వచ్చే దానికంటే రెట్టింపు ఇచ్చాడంట, డబ్బులు ఇచ్చాడంట. ఆయన అనుకున్నాడంట, ప్రభువా నేనంత పిచ్చోడిని కదా, ఇన్ని రోజులు నాకు జీతం వస్తుందని నేను ఉద్యోగం చేశాను, నీ సేవ చేస్తే నాకు రావాల్సింది రాదేమో అనుకొని నేను నీ సేవ చేయలేదు ప్రభువా, ఇంత డబ్బులు నువ్వు ఊరికే నేను అడగకుండా పంపించావు కదా, ఇంత మంచి దేవుడు అని నాకు ముందు తెలిసింటే నేను అప్పుడే ఉద్యోగాన్ని వదిలిపెట్టేవాడిని కదా ప్రభువా, ఎందుకంటే నువ్వు అప్పుడు పిలిచావు నన్ను, నీకు నమ్మకంగా నేను నమ్మకంగా ఉండకుండా 20 సంవత్సరాలు పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఆయనకు వచ్చే 20,000 కంటే ఎక్కువగా చూస్తున్నాడు. నెలకు రెట్టింపు ఇస్తున్నాడు ప్రభు ఎంత గొప్పవాడవయ్యా, నాకు పెన్షన్ వస్తుందని నేను పెన్షన్ మీద ఆధారపడ్డాను, పెన్షన్ ఈజ్ నథింగ్ అని అనుకున్నాడంట. ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. వేరుశనక్కాయలు అమ్ముకునే ఒక వ్యక్తి ఒక చిన్న బండి పెట్టుకొని మూలకు నిలబడ్డాడంట, ఓ వీధి మూలను నిలబడ్డాడంట. నిలబడితే అక్కడ ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటా ఉన్నాడంట. ఆడుకుంటా ఉంటే ఆ పిల్లోడు పిలిచి అన్నాడంట, బాబు నువ్వు చాలా ముద్దుగున్నావు, నీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను ఏదైనా ఇప్పుడు వేరుశనక్కాయలు అంటాం, లేకపోతే తెలంగాణలో అయితే పల్లీలు అంటారు, అరే బాబు నీకు పల్లీలు ఇవ్వాలనుకుంటున్నాను, నీ చేయి పెట్టి ఎంత కావాలంటే అది తీసుకొని అన్నాడంట. ఆ పిల్లోడు బాగా జ్ఞానంగా ప్రవర్తించేమన్నాడంటే మీరే ఇవ్వండి అన్నాడంట. అంటే ఈ బండి ఆయన నవ్వి ఆయన 2 చేతులు పెట్టి ఆ బిడ్డకి ఇవ్వడానికి పోతే ఆడు చిన్న చేతులు, ఆ 2 చేతులతో ఈయన ఒక్క చేత్తో ఇచ్చింది కూడా పట్టుకోలేడు అనమాట. అందుకే షర్ట్ ఇట్లా బయటకు ముందు పెట్టాడంట. ఈ షర్టులో ఈయన 2 చేతులతో 2 దోశలతో నిండగా ఆయనకి వేరుశనక్కాయలు ఇచ్చాడంట. సహోదర సహోదరి, ప్రభువుని మనం అడిగితే మనం కొద్దిగా అడుగుతాం,
ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఆ చిన్న పిల్లోడికి భలే జ్ఞానంతో అడిగాడు, నువ్వే ఇవ్వు అన్నాడు. ఈ ఆయన పెద్ద చేయితో ఎంతో ఇచ్చాడు. నువ్వు నేను ప్రభుని అడిగితే మనం చిన్నగా అడుగుతాం. మన ఆలోచన ఇహలోకపు ఆలోచన, చిన్న ఆలోచన. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయగలడు. ఎఫెసీ పత్రిక 3:20 ఉంది. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలడు. ఎందుకో తెలుసా? ఆయన చేత్తో ఇస్తే మనకు ఎప్పుడైనా పొంగి పొరలేటట్టు ఇస్తాడండి. మనం అడుక్కుంటే కొంచెం అడుక్కుంటాం. ప్రభా నాకు ఇంత జీతం ఇవ్వా, ప్రభా నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వా, నా బిడ్డకు ఆరోగ్యం ఇవ్వా. అవన్నీ మన అవసరాలండి. అవసరాలు కాకుండా ఆయన ఎంత పొంగి పొరలేటట్టు ఇస్తాడంటే లూకాసు వార్త 6:38 ఏం రాయబడిందో తెలుసా? ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఎట్లా ఇవ్వబడుతుంది అంటే మీకు మనుషులు మీ మీద పోస్తారంట, అది పొరలేటట్టు ఇస్తారంట. మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఒక ఒప్పందం చేసుకొని, ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను, నేను ఈ పని చేస్తాను నీ కొరకు, నాకు ఇది ఇవ్వు అని మనం అలా బేరం చేసుకోకూడదు, అలా బిజినెస్ చేసుకోకూడదు. లేకపోతే ఆఫర్ లెటర్ అంటారు. చాలామంది ఉద్యోగానికి వెళ్ళకముందు ఈ ఆఫీసులో ఉద్యోగానికి వెళ్ళే వారికి ఆఫర్ లెటర్ ఇస్తారు. నెలకు 50,000 జీతం, 40,000 జీతం, 30,000 జీతం అని ఒక ఆఫర్ లెటర్ ఇస్తే ఈ జీతం కొరకు వీళ్ళు పనిచేస్తారు. మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ లెటర్ కాదు అడగాల్సింది, ప్రభా నీకు ఎంత తోస్తే అంతే ప్రభా అని హృదయపూర్వకంగా నువ్వు పనిచేయి, ప్రభువు నీకు అత్యధికంగా ఇస్తాడు. అడిగి ఊహించిన దానికంటే పొంగి పొరలేటట్టు ఇస్తాడు. ఆయన చేయి పెద్దది. యెషయా గ్రంథం 55:8-9 ఏంటంటే నా మార్గములు నీ మార్గముల కంటే ఉన్నతమైనవి, నా ఆలోచనలు నీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి. అందుకే మనం ప్రభు కొరకు పనిచేసేటప్పుడు ఏదో జీతం కొరకు, ఏదో డబ్బుల కొరకు, ఏదో ఆస్తి కొరకు, ఏదో మనం పొందుకోవాలని పని చేయొద్దు. ఆయన నన్ను పిలిచాడు కనుక, ఆయన నా ప్రభు కనుక, ఆయన రాజ్యంలో నేను ఉంటాను కనుక, ఆయన నాకు ఈ అధికారం ఇచ్చాడు కనుక నేను నమ్మకంగా పనిచేస్తాను. నువ్వు పని చేయి, ప్రభు ఆశీర్వాదం నువ్వు మెండుగా చూస్తావు.